హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు వీడియోలో నేను డైలీ వేర్ కుర్తే 6 మోడల్స్ చూపించాను. దానికి పార్ట్ 2 ఇదనమాట. దీంట్లో ఓవరాల్ 12 తీసుకున్నాను అనమాట. సో పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇది పార్ట్ 2. ఈ వీడియోలో కూడా 6 డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. ఇంకా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. పార్ట్ 1 కూడా చూసేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఇదైతే బ్లాక్ కలర్ అనమాట. దీనికి చక్కగా స్క్వేర్ నెక్ వచ్చింది. అండ్ దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాము. చూసారు కదా ఎంత బాగుందో. బ్లాక్ పైన పీచ్, పింక్, వైట్ కలర్స్తో, కాంట్రాస్ట్ కలర్స్తో మనకి డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికైతే చక్కగా పఫ్ స్లీవ్స్ వచ్చాయి. నేను క్లోజప్లో కూడా స్లీవ్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూపిస్తాను. ఫ్లోరల్ ప్రింట్ అనేది మంచిగా ఎలివేట్ చేస్తుంది కదా కుర్తీని. నాకు ఇది బాగా నచ్చింది. అండ్ దీనికి లోపల బ్లాక్ కలర్ పాలిస్టర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మంచి బడ్జెట్లో వచ్చింది. నేను ప్రైసెస్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. చూసేయండి. ఎక్స్పెక్టేషన్స్ని 100% రీచ్ అయిందండి. 10 out of 10 ఇచ్చేయచ్చు దీనికి. అంత బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లుక్ అనమాట. ఇది స్లీవ్స్ అయితే పఫ్ స్లీవ్స్ వచ్చాయి. కిందికి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది డీటెయిలింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఆ కలర్స్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అనమాట. మంచి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇది ఓవరాల్ లుక్. మీకు నచ్చితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. సెకండ్ విషయం అండ్ ఇప్పుడు సేల్ రన్నింగ్ లో ఉన్న లావెండర్ కలర్ లో తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ అయిపోయింది. చాలా నచ్చింది నాకు. అది నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ వచ్చి కిందకి వీ కట్ వచ్చింది. అది ఐరనింగ్లో అలా ముడతపడింది. నేను ఏమైనా స్టిచ్ వేసానేమో అని చూశాను. చూడండి ఎంత బాగుందో. చూడగానే వావ్ అనిపిస్తుంది కదా. చాలా బాగుంది. ఇది కూడా పేపర్ సిల్క్ ఆర్ ఆర్గాంజా ఈ రెండింటి మిక్సింగ్ క్లాత్లో ఉందన్నమాట. అండ్ ఇది కూడా డిజిటల్ ప్రింట్తోనే వచ్చింది. హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకు, మందార పూలు, ఆ డిజైన్ వచ్చిందనమాట. బ్లూ కలర్, దాంట్లో మళ్ళీ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. కిందికి పట్టీలాగా కూడా వేశారు. నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. స్లీవ్స్ అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ముందు కుర్తీకి కూడా అంతే, స్లీవ్స్ ట్రాన్స్పరెంట్లో ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లుక్ అనమాట. అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ కలర్ పాలిస్టర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఈ బడ్జెట్లో ఈ స్టిచ్చింగ్, మెయిన్గా స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కుర్తీస్లో. అండ్ విత్ లైనింగ్ వచ్చింది కాబట్టి మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్ లైన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. ఇది క్లోజప్లో లుక్ అనమాట. ఆ ఫ్లవర్స్ అయితే నిజంగా ఉన్నాయా అన్నట్టుంది కదా. ఇది ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. సో హైలీ రికమెండెడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూసేద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి టమాటో రెడ్ కలర్లో తీసుకున్నాను అనమాట. రౌండ్ నెక్ వచ్చేసి దానికి కింద డ్రాప్ లాగా వచ్చింది. అది కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. బాగుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది అనేది కుర్తీ అనేది. అండ్ దీనికి మంచిగా లోపల రెడ్ కలర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను అది కూడా చూపిస్తాను. నెక్ లైన్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ వచ్చిందనమాట. ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ వచ్చి మనకి ట్రాన్స్పరెంట్ గా వచ్చాయి. అంటే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు స్లీవ్స్ కి. దీనిపైన వచ్చిన ఫ్లవర్స్ డిజైన్ అనేది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది. యాక్చువల్ గా కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ బయట మాత్రం చాలా డీసెంట్ గా ఉంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. వేసుకుంటే దీన్ని చక్కగా ఏ దానిపైకైనా పేరప్ చేసుకోవచ్చు. లెగిన్స్, జీన్స్ చాలా వాటితో పేరప్ చేసేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి ఈజీ టు క్యారీ. వేసుకున్న పెద్ద మనకి మంచి బడ్జెట్లో కూడా వచ్చింది కాబట్టి హైలీ రికమెండెడ్. ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను. ఈ కుర్తీని కూడా నాకు బాగా నచ్చింది. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్, అంటే కంప్లీట్గా మల్టీ కలర్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో వచ్చింది అనమాట. ఇది దీని నెక్ వచ్చేసి మనకి మెయిన్ కలర్ అయితే క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ పైన మనకి మల్టీ కలర్స్, అన్ని కలర్స్ వచ్చాయి. ఈ కలర్ ఉంది, ఈ కలర్ లేదు అనకుండా. ఇదేంటంటే ఆ ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి మనకి లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, లోటస్ ఫ్లవర్స్, లోటస్ లీవ్స్, ఇంకా ఆ ఫ్లవర్స్ మొగ్గలు ఉంటాయి కదా, అవి వచ్చాయన్నమాట. నేను క్లోజప్లో చూపిస్తాను. అండ్ దీనికి కూడా మనకు చక్కగా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే వేసుకుంటే చాలా బాగుంది. దీనికైతే మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. 3/4 కూడా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ లుక్. నేను క్లోజప్లో కూడా చూపిస్తాను. చెప్పాను కదా లోటస్ ఫ్లవర్స్ అలా అని చెప్పి. చాలా బాగుంది. ఇది నాకు చూసిన దానికంటే వేసుకుంటే బాగా నచ్చింది. వేసుకున్నాక నేను సాటిస్ఫై అయ్యాను
అయిపోయానమాట. ఈ ఇంకా కుర్తీ మాత్రం చాలా నెక్స్ట్ వన్ తక్కువ బడ్జెట్లో చూసేద్దాము. వచ్చిందండి. జస్ట్ 150 రూపీస్కే వచ్చేసింది. అండ్ దీనికి మంచిగా రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు. దీని ప్రింట్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా ఇక్కత్ ప్రింట్ ఉంటుంది కదా, ఆ మోడల్లో వచ్చిందనమాట. ఇంకా దీని మీషోలో కూడా ఫ్యాబ్రిక్ క్రేప్ అని మెన్షన్ చేశారు అండ్ రావడం కూడా ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రికే వచ్చిందండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికైతే ఎలాంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, మనకు సింపుల్గా వచ్చేసింది కుర్తీ. దీంట్లో నాకు బాగా నచ్చింది దీని స్టిచ్చింగ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 లాగా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ముందే క్రేప్ అని చెప్పి తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువ దీని గురించి ఏం డిసప్పాయింట్ అవ్వలేదు. నాకు సాటిస్ఫై చేసింది ఈ కుర్తీ. క్రేప్ ఫ్యాబ్రిక్ ఓకే అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ చూసేద్దాం ఫస్ట్. ఇది కూడా మనకి రౌండ్ నెక్లో అంటే స్క్వేర్ రౌండ్ నెక్ ఉంటుంది కదా, అలా వచ్చింది. అండ్ కిందికి దీనికి కూడా డ్రాప్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఓకే, బాగానే ఉంది. బట్ ఈ కుర్తీ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇది కాటన్ బ్లెండ్ అని మెన్షన్ చేసింది, బట్ రావడం మాత్రం కొంచెం క్రేప్ మిక్స్ లాగా ఉందన్నమాట. అండ్ ఇది కంప్లీట్గా ఫ్లోరల్ కాన్సెప్ట్లో వచ్చింది. చూడ్డానికి లుక్ వైజ్ అయితే బాగుంది, బట్ ఫ్యాబ్రిక్ విషయంలో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. డీటెయిల్ లుక్ అనేది ఇది వేసుకుంటే లుక్ అయితే బాగుంది, బట్ ఫ్యాబ్రిక్ అయితే నాట్ సాటిస్ఫైడ్. నేను ముందే చెప్తున్నాను. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ